వెరీ బిగ్ అప్డేట్ ఆన్ ఆర్టీసీ విషయంలో చాలా బిగ్ అప్డేట్ అందింది. ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. అయితే ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలు అర్ధరాత్రి వరకు జరిగాయి. ఎటకెలకి అవి కొంత పాక్షికంగా సఫలీకృతమయ్యాయి. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ అంతా చర్చలు జరిపారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఆ చర్చలకు సంబంధించి ఆ దృశ్యాలని. సో ఆ చర్చలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకి వారికి బస్సులు నడిపించడానికి కార్మికులు ఒప్పుకున్నారు. 11% ఫిట్మెంట్కి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో విలీనంపై కమిటీని కూడా వేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక అర్ధరాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయంపైన ప్రకటించారు. డ్రైవర్ శంకరన్న కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, శంకర్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నట్టుగా అటు మంత్రుల నేతృత్వంలోని ఆ భేటీలో ఒక సారాంశంగా ఒక అంశంగా కనిపించింది. సో ఏదేమైనా ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. సో ఆర్టీసీ ఈదురు వెంకన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన నిన్న మంత్రులతో భేటీ తర్వాత ఈ విషయంపైన ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి డైరెక్ట్గా వెంకన్నకు లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేసే ఎటువంటి చర్చలు జరిగాయి, వీళ్ళ చర్చల్లో ఎంత మేరకి వాళ్ళకి ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో బయటికి వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం మనం విజువల్లో చూస్తున్నట్టయితే బట్టి విక్రమార్క మరికొంతమంది కార్మిక నేతలు కూడా కనబడుతూ ఉన్నారు. సో బట్టి విక్రమార్క నిన్న రాత్రి కార్మిక నేతలకి హామీ ఇచ్చారు. అటువైపు నుంచి శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ఉదయాన్నే సుమారుగా 10 గంటలకే అధికారుల కమిటీతో చర్చలు మొదలయ్యాయి. అధికారుల కమిటీతో మొదలైనటువంటి ఈ చర్చలు డైరెక్ట్గా సాయంత్రం వరకు కొనసాగాయి. మంత్రులతో భేటీ వరకు కొనసాగి మంత్రులతో భేటీ తర్వాత సఫలీకృతమైంది. ఒకసారి ఆర్టీసీ నేతలతో, ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో మంత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే మామూలు విషయం కాదు. కేవలం 2 పిఆర్స్ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాను. ఆర్టీసీలో జరుగుతున్నటువంటి సమ్మెకి సంబంధించి రైట్, మనతో పాటుగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా ప్రస్తుతం వెంకన్న ఉన్నారు ఫోన్ లైన్లో. వెంకన్న గారు, ఏం జరిగింది? ఎక్కడి వరకు వచ్చింది చర్చలు? ఇప్పుడు ఈ రోజు నుంచి బస్సులు నడుస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. సో చర్చలు సఫలీకృతం అయ్యా? మంత్రులతో భేటీలో ఎటువంటి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది? అవునండి, చర్చలు సఫలీకృతమైనాయి. రాత్రి 2 గంటల దాకా చర్చలు జరిగాయి. దాదాపుగా ప్రధాన అంశాల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం చేస్తాను కాబట్టి మేము రాత్రి సమ్మె తెల్లవారుజామున సమ్మె 2 గంటలకు సమ్మెను విరమరిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఓకే, దాంట్లో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల చిరకాలిక కోరిక స్వప్నం ప్రభుత్వంలో విలీనం. ఈ ప్రభుత్వంలో విలీనం సంబంధించి గట్టిగా పట్టుబట్టిన తీర్మానాన్ని గతంలో మన తెలంగాణ సెంటిమెంట్ ఏ విధంగానైతే తెలంగాణ ప్రజలకు ఉందో ఆర్టీసీ కార్మికులకు సెంటిమెంట్ కూడా తెలంగాణలో ఈ ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకోవాలనే ఒక డిమాండ్ సెంటిమెంట్ గా ఉంది. అప్పుడు గవర్నర్ అంటే గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేసినా గవర్నర్ దగ్గర అడ్డంకులు ఉన్నాయి, క్లారిఫికేషన్ కోసం వస్తే ఆలస్యం అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్ దగ్గర మళ్ళీ ప్రపోజల్ పెట్టి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అలాగే ఒకసారి విలీనం సంబంధించి గెజిట్ విడుదలైంది కాబట్టి పెద్దగా మళ్ళా గవర్నర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే విలీనం ప్రకటన చేసింది ఈరోజు. ఆ విలీన ప్రకటనలో ప్రక్రియ ప్రారంభించింది. ఆ విలీన ప్రక్రియలో ఉన్నత స్థాయి కమిటీలో మేము కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము పట్టుబట్టాము. ప్రధానంగా పట్టుబడితే కార్మిక సంఘాలు ఇప్పుడు 11-12 సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి అప్పటి వరకు ఏ సంఘాలను పెడితే బాగుంటుంది ఏదంటే మరి ఇలా కార్మిక సంఘాలు ఏమి లేవు కాబట్టి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన గుర్తింపు సంఘం ఆ ప్రతినిధులను ఆ కమిటీలో విధి విధానాల కోసం పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు విలీన ప్రక్రియకు
విలీనానికి ప్రభుత్వం విలీనం చేయడానికి ఒప్పించాం. ఇది చాలా గొప్ప ప్రకటన. ఇది కాదనుకున్న విలీన ప్రకటన మళ్ళీ ఇప్పుడు గతంలో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన ఏ విధంగా చేసిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత విలీన ప్రకటన చేయించారు. కాబట్టి విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కార్మికులు ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి వ్యవహారాలు మీరు చేసుకోవద్దు. కాబట్టి నేను ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా దీని పట్ల విశ్వాసంగా ఉండాలి. అదేవిధంగా గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను ఒక 6-7 సంవత్సరాల దాకా సంఘాలు లేకపోవడం వలన కార్మికులంతా అష్ట కష్టాలు పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు కూడా ప్రజాపాలన అందియాలని చెప్పేసి ఏదైతే మేము భావించామో ఆ ప్రజాపాలనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతామని చెప్పేసి కూడా ఒప్పుకోవడం చాలా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి సంఘాలను మళ్ళీ పునరుద్ధరిస్తారా? వెంటనే పునరుద్ధరించి నిన్నటి నుంచి కార్మిక సంఘాలు అన్ని నిన్నటి నుంచి పునరుద్ధరించడం జరిగింది. కార్యకలాపాలు నిన్న నుంచి స్టార్ట్. ఇప్పుడు పిఆర్సీ విషయంలో కానీ లేకుంటే మీకు 30% ఇంక్రిమెంట్ విషయంలో గతంలో ఇచ్చిన హామీని గురించి చర్చ జరిగిందా? పిఆర్సీ విషయంలో చాలా చర్చ జరిగింది. అసలు పిఆర్సీ విషయంలో ప్రీకమ్ముడు పడింది. దాదాపు ఒక 6 గంటల సేపు పిఆర్సీ గురించి చర్చ జరిగింది. పిఆర్సీ ఇప్పుడు ఇవ్వలేము, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి చాలా సేపు వాళ్ళు పిఆర్సీ లేకుండానే సమ్మె విధింపు చేయాలనే ఒక ప్రయత్నం చేశారు తెలంగాణ ప్రభుత్వం. దానికి మేము స్వచ్ఛంగా ఒప్పుకోలేదు. ఏది ఏమైనా మా కార్మికులకు పిఆర్సీ కావాల్సిందే, 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అని చెప్పేసి చాలా రకాలుగా మేము ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని మెట్టించి ఒప్పించి ఈరోజు వాళ్ళు 5%, 6% ఇస్తారన్నారు. 1% కూడా పెంచే పరిస్థితి లేక 6% కానీ ఉండడం వలన చాలా సేపు జపం జరిగింది. చివరికి ఒక్కొక్కటి పెంచుకుంటూ 11% వరకు ఒప్పించే ప్రయత్నం చేసి ఈరోజు సమ్మె విరమణ చేశాం. అదేవిధంగా బెడ్ విన్నర్ స్కీమ్ కార్మిక నియామకాలు కూడా రెగ్యులర్ నియామకాలుగా చేయమని చెప్పేసి మేము చెప్తాం. అది కూడా ఖచ్చితంగా చేస్తాం. మీ డిమాండ్ లో ప్రధాన డిమాండ్ ఇంకోటి కూడా పర్మనెంట్ బస్సులు ఉండాలి. ఈ పర్మనెంట్ బస్సుల ద్వారా మాకే డ్రైవర్లకు అవకాశం దొరుకుతుంది. తర్వాత ఫిట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి కదా, వాటి విషయంలో చర్చ జరిగిందా? ఆ విషయం చర్చ జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొన్ని నడిపేయాలని చెప్పాము. ఆ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఇతర జోన్లకు బదిలీ చేసే విధానాన్ని ఏమన్నాము. ఇది హైదరాబాద్ జోను, కరీంనగర్ జోను బదిలీ చేస్తామని చెప్పేసి ఆప్షన్ అడిగారు. ఆ ఆప్షన్ అడిగినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే తీసుకొస్తా అంటున్నారో వాటిలో పాలసీలో మార్చేసి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులుగా కొనివ్వాలని చెప్పాము. దానికి కొంత ప్రయత్నం చేస్తారన్నారు. ఆర్థిక వెసులుబాటు లేదు కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తాము. అది ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రితో స్పందించి చెప్పి చేస్తామని చెప్పారు. ఏదేమైనా మిగతా 29 డిమాండ్లు పెండింగ్ లో ఉన్న బాబత్ ఇంకా కొన్ని కాక ఏవైతే ప్రధాన సమస్యలు అవన్నీ యాజమాన్యం ద్వారా పరిష్కరించుకోమని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మొత్తంగా నిన్న జరిగిన చర్చలు అంటే మీరు ఏదైతే లేవనెత్తిరో, అంశాలు లేవనెత్తి ఇంతటి ఉద్యమాన్ని తీసుకొచ్చిరో, 3 రోజుల పాటుగా ప్రభుత్వాన్ని స్తంభింపజేసిరో, దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఫలితాలని మీ యొక్క లక్ష్యాలు మీరు సాధించినట్టేనా? అవునండి, చాలా వరకు మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాకు చాలా వరకు న్యాయం చేసిందనే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకన్న గారు. ఇది జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతున్నమాట. దాదాపుగా వాళ్ళకి సంబంధించి PF 11% అన్నారని, తర్వాత పిఆర్సీ విషయంలో కూడా 11% వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంగీకరించారని, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలనే డిమాండ్ ప్రధానంగా ఇటు ఆర్టీసీ నేతల నుంచి పెట్టినప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు బాగాలేని నేపథ్యంలో కొంత ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ ఇస్తామన్నారు. అటు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. వెళ్ళిన ప్రక్రియ రకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ PF ట్రాన్స్ఫర్లు కానీ, కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి ఎలా వెళ్ళాలి, ఈ ఆస్తుల సంబంధించిన ట్రాన్స్ఫర్ కానీ అన్నిటి విషయంలో కూడా ఒక కూలంకష
కూలంకషమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో దానకిషోర్, తర్వాత వికాస్ రాజు, తర్వాత ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి అందరూ ఉన్నారు. ఆ ఉన్నత స్థాయి కమిటీలో కూడా కార్మిక సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులకు అవకాశం కల్పించాలంటే వెంటనే ఎన్నికలు పెడతాం, ఎన్నికలు పెట్టిన తర్వాత ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ సంఘానికి ఆ ఉన్నత స్థాయి కమిటీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఇది ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి అన్ని రకాలుగా ఓకే చెప్పింది. సో 3 రోజుల పాటుగా జరిగినటువంటి ఈ సమ్మెకి ఓవరాల్గా గవర్నమెంట్ దిగొచ్చింది. ఏకంగా మంత్రులే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, అటు మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరూ కూడా కలిసి వివేక్ వెంకటస్వామి విజువల్స్లో కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. సో అంతా కలిసి కార్మిక నేతల్లో చర్చలు జరిపి వెంకన్న చెప్తున్న ప్రకారంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సుమారుగా అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చలు కొంత సానుకూలత ఉంది, మాకు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అంతా కూడా సక్సెస్ అయ్యామని చెప్పి ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. అటు మరణించినటువంటి శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి నేరుగా, అటు 5 లక్షల రూపాయలు అటు ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కేటాయించిన నిధుల్లో నుంచి 5 లక్షలు, ఒక ఇందిరమ్మ ఇల్లు అండ్ ఒక ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు. సో ఇంకెవరైనా ఇటువంటి విధంగా ఆలోచన చేయాలన్న దాన్ని విరమించుకోండి అని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా పిలుపునిస్తారు. ఒకసారి బట్టి విక్రమార్క ఈ చర్చల తర్వాత మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆర్టీసీలో జరుగుతున్నటువంటి సమ్మెకి సంబంధించి కార్మికులు కోరినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ చర్చలు జరిగాయి. 2 గంటల తర్వాత ఈ చర్చలు ముగిసి అటు ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపుతో సమ్మె ముగిసింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఇక బస్సులు రోడ్లెక్కాయా? బస్సులు రోడ్లపైకి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ తమ పబ్లిక్ని గమ్యస్థానానికి చేర్చడం మొదలైందా? 2 గంటల వరకు జరిగిన చర్చల తర్వాత ఈరోజు రియాక్షన్ ఎలా ఉంది? కార్మిక నేతల లేకపోతే కార్మికుల యొక్క రియాక్షన్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ రోడ్డు పైన బస్సులు తిరుగుతా ఉన్నాయి. నిన్న నైట్ చర్చలు సఫలం కావడం అదే దాదాపు సూత్రప్రాయంగా ముందే నిర్ణయం ప్రకటించారు కాబట్టి రోడ్ల పైన బస్సులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 3 రోజుల సమ్మె విజయవంతమైంది. శంకర్ గౌడ్ మరణంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది. వెంటనే ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేసింది. ముఖ్యమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం అనేటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చింది. తర్వాత 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ పే స్కేల్ అమలుకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. తర్వాత యూనియన్ల పునరుద్ధరణ, గుర్తింపు, వాటికి సంబంధించిన ఎన్నికలకు వాటికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా కాస్త ఉపశమనం పొందారు. కార్మికులంతా కూడా ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల నిర్వహణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఒక దశాబ్ద కాలం పెండింగ్ లో ఉన్నటువంటి విలీనం పైన సుదీర్ఘంగా చర్చించారు. నిన్న ప్రారంభమైనటువంటి చర్చలు మధ్యాహ్నం నుంచి అధికారులతో తర్వాత మంత్రులతో అర్ధరాత్రి వరకు చర్చలు చేసిన తర్వాత ఒక కొలిక్కి వచ్చింది. ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టుగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఉదయం నుంచే ఐఏఎస్ అధికారులతో తర్వాత సమాచారంతో ముఖ్యమంత్రి సమాచారం చేయడం మొత్తానికి ఒక 11% దానిలో టీఆర్సీ ప్రకటనతో వీటన్నిటితో మిగతా ఆర్టీసీ అన్ని సమస్యల పైన యాజమాన్యం, కార్మిక సంఘాల సంబంధించినటువంటి సూచనల మేరకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. మొత్తం 32 డిమాండ్లకు ఓకే చెప్పడంతో ఆర్టీసీ సమ్మె ఫుల్ స్టాప్. సో ఈ రోజు ఆల్రెడీ ఉదయం నుంచి బస్సులు ఆ రోడ్లపైన తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కాస్త ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. చాలా రోజుల సమస్య ఆర్టీసీ సమస్యకు వారి సమ్మెతో ప్రభుత్వం దిగివచ్చేలా కార్మికులంతా కూడా ధర్నా చేయడంతో ఒక వాళ్ళ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన చర్చల తర్వాత ఎటకెలకి ఆర్టీసీ సమ్మె ముగిసింది. రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. ప్రజల్ని తమ గమ్యస్థానంలో చేర్చడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయాయి. సో మొత్తంగా 3 రోజుల పాటుగా స్తంభించినటువంటి ఆర్టీసీ వ్యవస్థ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని కుదిపేసింది. చాలామంది గమ్యస్థానం వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ రూట్స్ వెళ్ళడానికి కోసం ఆల్టర్నేట్ రూట్ వెతుక్కోలేక ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఎక్కడ చూసిన ఉద్యమాలు, పోలీస్ పహారా, పలు చోట్ల వాళ్ళంతా కూడా బలమరణానికి పాల్పడే విధంగా ప్రయత్నం చేయడం, ఒకరు ఆల్రెడీ మరణించడం, అక్కడ కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం. 3 రోజుల పాటుగా ఆర్టీసీ నేతలు చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో నుంచి ఎట్టగలిగి తమ సమ్మె డిమాండ్ని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళంతా కూడా దాన్ని సక్సెస్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. సో ఇక 3 రోజుల పాటుగా మీరేదైనా ఎదుర్కొన్న సమస్యకు సంబంధించి, అంటే ఆర్టీసీలు లేకపోవడం మూలంగా, ఆ బస్సులు సరిగ్గా నడవకపోవడం మూలంగా మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి కామెంట్స్. అట్ ది సేమ్ టైం ఆర్టీసీ కార్మికులు మీరెవరో కనుక ఉంటే సో చర్చల తర్వాత మీ డిమాండ్స్ పరిష్కారం అయ్యాయా, ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదంటే గవర్నమెంట్ ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా? మీ క్వశ్చన్స్ని కూడా ఆర్టీసీ కార్మికులుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఈనాటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గవర్నర్లు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంరావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీధరబాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూర్ గారు ఎంపీ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంజయ్ సుల్తాన్ గారు, దావకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆర్టీసీలో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై మన తెలంగాణ bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU